రైట్. మనము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, అపవాది శక్తులను ఏం చేయాలి? ఓడించాలి. ఆమెన్. ఏం చేయాలండి? ఓడించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయన మంచి కూర్చో. మీ ఇద్దరిని ఎందుకు వీళ్ళని కరెక్ట్గా కూర్చోబెట్టాను. స్తోత్ర. హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని పిల్లారా, గత కొన్ని వారాలుగా ప్రకటింపబడుతున్న వాక్యం ఏంటంటే, ఆకాశ మండల దురాత్మల సమూహం, లోకనాథులనే సమూహం, అధికారులు అనే సమూహం, ప్రధాన యాజకులు అనే సమూహం. ఇవి ఎవరి సమూహాలు? సాతాను యొక్క సమూహాలు. వీటిని జయించాలి. జయించాలి అంటే మనం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. జయించాలంటే ఏం ధరించాలి? సర్వాంగ కవచము. సర్వాంగ కవచము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సర్వాంగ కవచం ధరించాలి. ఎన్ని రకాలుగా సర్వాంగ కవచం ఉంది? 8 రకాలు. మొదటి, సత్యము అంటే సత్యానుసారంగా బ్రతకాలి. రెండోది, నీతి ప్రకారము జీవించాలి. మూడోది, సమాధానం కలిగి బ్రతకాలి. నాలుగోది, సువార్త ప్రకటించాలి. ఐదోదిగా, విశ్వాసము క్రీస్తు పట్ల కలిగి జీవించాలి. ఆరోది, రక్షణను కాపాడుకోవాలి. రక్షణను, బాప్తిసం పొందామా అనేది ప్రాముఖ్యం కాదు, బాప్తిస్మాన్ని కాపాడుకోవాలి. ఏడోది వాక్యానుసారమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. వాక్యానుసారమైన బ్రతుకు సంపూర్ణంగా తల వంచి బ్రతకాలి. ఇక 8వ అంశము, చివరి ఘట్టము పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి. ఆమెన్. ఇవి సర్వాంగ కవచములు. దేవుని పిల్లారా, వీటిలో ఏ ఒక్కటైనా నువ్వు తప్పిన ఎడల ఆ 4 వర్గాల కోట్ల కొలది దెయ్యపు ఆత్మలతో నువ్వు పోరాడలేవు. నిజం. చెల్లెల్లారా, అన్నల్లారా, అయ్యల్లారా, పోరాడలేరు. మీరు వాటితో పోరాడాలంటే, ఆ కోట్ల కొలది ఆ దురాత్మల సమూహాలతో మీరు విజయం సాధించాలి అంటే ఈ 8 రకాల సర్వాంగ కవచాలను ధరించాలి. ఒకటి తీసి పక్కన వేస్తాను అంటే ఆ శక్తులతో పోరాడడం చాలా కష్టతరం. ఎక్కడనో దగ్గర దొరుకుతావు, అవి నిన్ను లోపరుచుకుంటాయి. వాక్య విరుద్ధంగా జీవించడానికి అవి నిన్ను బలహీనపరుస్తాయి. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక దగ్గర ఒక మంచి మాట ఉందండి. చదవండి. ఒక దగ్గర ఒక మంచి మాట ఉంది, చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని వినాలి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో
అపరాధి అగును. అపరాధి అగును. నాతో పాటు మీరు అందరు చెప్పండి. మీరు చెప్పాలి అందరూ. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిన ఎడల తప్పిన ఎడల అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధి అగును. అపరాధి అగును. దేవుని బిడ్డలారా, మీరు అన్ని ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పారా? ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పారా? ఈ పాటిస్తున్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఫెయిల్ అవుతాయంట. పాటిస్తున్న ఆజ్ఞలన్నీ కూడా ఏమైను ఫెయిల్ అయిపోతాయి, ఫెయిల్ అవుతాయంట. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆజ్ఞలన్నీ పాటించాలి. ఏ ఒక్క దానిలో నువ్వు బలహీనంగా ఉన్నావో దాన్ని కూడా సరిగా నిలబడి పాటించు. ఆశీర్వాదాన్ని కొరకు కాచుకొనుంది. ఆమెన్. దేవుని ఆత్మ నీ కొరకు కాచుకొనుంది. దేవుని అభిషేకం నీ కొరకు కాచుకొనుంది. ఆమెన్, ఆమెన్. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, 10th క్లాస్ పిల్లలు, 10వ తరగతిలో చదువుతున్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, వాళ్ళు లాస్ట్లో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 6 పుస్తకాలు. 6 పుస్తకాలు బోర్డ్ ఎగ్జామ్లో రాయాలి. రాసినప్పుడు ఇంగ్లీషు, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్సు, హిందీ, సోషల్, ఈ 6 సబ్జెక్టులు. వీటిలో ఇంగ్లీష్లో 99 మార్కులు వచ్చాయి. ఎందుకు? 100 వేసుకుందాం. 100కు 100 వచ్చాయి. ఇక తెలుగులో 100కు 100 వచ్చాయి. సోషల్లో 100కు 100 వచ్చాయి. సైన్స్లో 100కు 100 వచ్చాయి. హిందీలో 100కు 100 వచ్చాయి. కానీ మ్యాథ్స్కి వస్తే, మ్యాథమెటిక్స్, లెక్కల దగ్గరకు వస్తే 34 మార్కులు వచ్చాయి. 1 మార్కు తక్కువ. 35కు పాస్గా, అంతేనా? 35నా? 35 మార్కులకు పాస్. 34 వచ్చాయి. ఒక్క మార్కే తగ్గింది. అన్నిట్లలో 100కు 100, 100కు 100, 100కు 100, 100కు 100, 100కు 100. కానీ ఒక్క దాంట్లో, ఎక్కడ? దేంట్లో? లెక్కల్లో 34 వచ్చాయి. రేయ్ వెనకదా మాట్లాడారనుకో ఇక. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. 34, 5 సబ్జెక్టులో 500 మార్కులు. కానీ ఒక్క సబ్జెక్టులో 34, ఒకే ఒక్క మార్కు. రికలెక్షన్ పెట్టాడు, అయినా రాలే. ఇప్పుడు పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? 100కు 100 వచ్చిన మార్కులు కలిగిన సబ్జెక్టులు ఉన్నాయి, అవి పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఒకసారి 11వ తరగతిలోకి వెళ్తారా? ఒక్క మార్కేగా. లెక్కల్లో ఒకే ఒక్క మార్కుగా. నేను 11వ తరగతిలోకి వెళ్ళి కూర్చుంటా, అన్నిట్లలో బాగానే వచ్చినాయి అంటే 11వ తరగతిలోకి తీసుకెళ్తారా అండి? ఇంటర్మీడియట్లోకి వెళ్ళనీకి ఛాన్స్ ఉందా? లేదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా అంతే. నువ్వు 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞలు పాటిస్తున్నావు.
9 ఆజ్ఞలకు తల వంచావు, 9 ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావు, లేశ మాత్రము తక్కువ కాకుండా. కానీ ఒక్క ఆజ్ఞ మాత్రం పాటించట్లే. ఆ ఒక్క ఆజ్ఞ కూడా 99% వరకు పాటించడానికి ప్రయత్నిస్తున్నావు, ఒకే ఒక్క శాతము ఫెయిల్ అవుతున్నావు. ఇప్పుడు ఈ 9 ఆజ్ఞలలో నువ్వు పాస్ అవుతున్నట్ట, ఫెయిల్ అవుతున్నట్ట? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయచేసి దైవజనుడిగా దండం పెట్టి చెప్తున్నా, ఆ ఒక్కటి నిన్ను ఆశీర్వాదానికి తీసుకెళ్లకుండా అడ్డుపడుతుందేమో చూసుకో. ఆ ఒక్కటే నీకు సమాధానం లేకుండా చూస్తుందేమో చూడు. ఆ ఒక్కటే దేవునికి నిన్ను దూరంగా చేస్తుందేమో తలంచు. ఆ ఒక్కటే నువ్వు దేవుని కొరకు ప్రయాసపడుతున్న పాటంతా బూడిదలో పోసిన పన్నీర్ వలె ఉందేమో చూసుకో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నిజం, ఆ ఒక్కటే ఆశీర్వాదానికి, దీవెనకు దూరముగా నిలబెడుతుంది. ఆ ఒక్కటే ప్రభుకు నీకు మధ్యగా ఒక అడ్డు తెరగా ఉంది. ఆ ఒక్కటే ప్రభుని నీ కన్నులతో చూడకుండా ప్రభు లేడు అనే అవిశ్వాసాన్ని హృదయంలో కలగజేస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ ఒక్కటేంటో దాన్ని కూడా, ఆ చెడును తీసేసుకొని ఆ ఒక్క దాంట్లో మాధుర్యమైన ఆజ్ఞది నిలబడు. ఆ అడ్డు తెర గనక తొలగిందా, అమూల్యమైన దివ్య సుందరుడు నీకు కనిపిస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా, ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నీ వెనుతట్టి ధైర్యపరిచే దేవుడు, నీ నోట ప్రవచనం ఉంచే దేవుడు, నీ ఇంటిలో నిన్ను వెంబడించే దేవుడు, అందరికీ సరితూగలిగిన దేవుడు, ప్రపంచమంతా ఏకమైన నిన్ను ఏ మాత్రం కదిలించలేని ఆ దేవుని సపోర్ట్ ఉంటే అంత గొప్ప దేవుడు నీకు కనబడతాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొందరు చేతులు ఎత్తట్లే, ఎందుకో బతుకస్యం. అందరు 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని ఎత్తియాలని కాదు కానీ మరి ఏం చేస్తాం. ఆమెన్, హల్లెలూయా. వెరీ గుడ్. దేవుని పిల్లారా, ఆ ఒక్కటేంటో తీసేసుకో. ఆ ఒక్కటేంటో తొలగించుకో. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిజమండి, ఒక దైవజనుడు, గొప్ప సేవకుడు, ప్రపంచంలోనే బహుబలంగా అభిషేకించబడి దేవుని చేత వాడబడిన సేవకుడు, కొన్ని లక్షల ప్రజలకు దీవెన, అంతటి గొప్ప సేవకుడు ఒకరోజు ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన గదిలోనే నిద్రపోతే ఆయన ఆ నిద్రలో ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనం అంటే, ఆ దర్శనంలో ఆయనకు వచ్చినటువంటి భావన ఏంటంటే, ఆయన ఆత్మ ఆయనను విడిచి వెళ్ళినట్టు. ఆయన ఆకాశ మహాకాశాలను దాటి పరలోక రాజ్య గుమ్మం యొద్దకు వెళ్ళినట్టు. ఆ పరలోక రాజ్య ఆ ముత్యపు గుమ్మం వేవేల దూతలు
తెల్లని దగ మెరుస్తున్న వస్త్రాలు వేసుకొని ఆరేసి రెక్కలు కలిగి ఆ దేవదూతలు వస్తున్న ఆ దైవజనుని ఎదుర్కొంటూ ఆహ్వానం పలుకాయంట. ఆయన చాలా సంతోషంగా ఆ ముత్యపు గుమ్మంలో నుండి ఆ పరలోక ద్వారం గుండా పరలోక రాజ్యంలోకి వెళ్ళేసరికి కొన్ని కోటాను కోట్ల దూతలు దగ మెరుస్తూ ఆ వస్త్రాల చేత మెరుస్తూ ఆరేసి రెక్కల చేత చక్కగా అలా ఊపుతూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని ఒకే స్వరము తేడా లేకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యం నిరంతరం నిలుచునని స్తుతి ఆరాధన జరుగుతున్న ఆ సమయాన ఈ దైవజనుడు ఆ దేవదూతల మధ్యలో నుండి కొన్ని దేవదూతలు ఈయనను తీసుకెళ్ళి ప్రభుల వారి సింహాసనం ఎదుట నిలబెట్టాయి. స్ఫటిక సముద్రము, 24 పెద్దలు, 4 జీవులు ఆయన ఆరాధిస్తుంటే పరలోకం దద్దరిల్లుతుంది, మారుమోగుతుంది. ఆ దేవదూతల మధ్య బంగారపు బాటల వెంట నడుస్తుంటే పట్టణ శక్యము గాని, ఇతరులకు కూడా చెప్పలేనంత శక్యము గాని మహాపరమానందం చేత ఆ దైవజనుడు వెళ్ళి ఆ ప్రభుల వారి సింహాసనం ఎదుట నిలబడి చూస్తే అప్పుడు ప్రభుల వారు అంటున్నాడంట, దేవదూతను, ప్రధాన దేవదూతను పిలిచి, నా ప్రియుడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా నిమిత్తమై, నా సేవ నిమిత్తమై సమస్తాన్ని విడిచి, కుటుంబాన్ని పక్కన పెట్టి, భార్య బిడ్డలను పక్కన పెట్టి, ఆస్తి అంతస్తులను పక్కన పెట్టి, సుఖవంతమైన విలాస జీవితాన్ని విడిచి దేవుని కొరకు నిలబడి, నా కొరకు నిలబడి పని చేసిన నా సేవకుడైనా జీవ గ్రంథంలో ఈయన పేరు వెతుకొని చెబితే, ప్రధాన దేవదూత బహు ఆనందంతో వచ్చి, భూలోకం నుండి వచ్చిన గొప్ప ప్రధాన యాజకుడు, పరలోకంలో గొప్ప సందడి. అప్పుడు ఆ జీవ గ్రంథంలో వెతుకుతా ఉంటే మన అయ్యగారి పేరు కనిపించట్లే, అయ్యగారి పేరు కనబడట్లే. మరలా వెతకంటే మరలా వెతికారు, మరలా వెతకంటే మరలా వెతికారు, మరలా వెతకంటే మరలా వెతికారు, అయ్యగారి పేరు లేదు. అప్పుడు యేసయ్య, మనోడి పేరు లేకపోవడం ఏంటి జీవ గ్రంథంలో అని. అప్పుడు ప్రభు, ఏంటి, ఎందుకు ఈయన పేరు లేదంటే, దేవదూతలు గడగడ వణికిపోయి, అయ్యా ఒక మాట చెప్పాలనా, చెప్పో, ఇతని పేరు జీవ గ్రంథంలో లేదయ్యా. మరి ఎక్కడుంది? నరకాగ్నికి వెళ్ళే గ్రంథంలో ఉందయ్యా, తీర్పు గ్రంథంలో ఉంది. అలానా? అక్కడికి ఎందుకు వెళ్ళింది? కారణం ఏంటి అంటే, ఒక ప్రధాన దేవదూత అంటుంది, అయ్యా అన్ని బాగే ఉన్నాయి, దైవజనుడివి, డ్రెస్ మెయింటెనెన్స్ అయినా, మాట అయినా, ఇతరులకు సహాయం చేయట్లోనైనా సమస్తము బాగానే ఉంది. కానీ ఆయనకు మనసులో ఒక వ్యక్తుడి పైన పగ ఉంది. పగ ఏముంది మనసులో? ఆ వ్యక్తునికి, దేవుడి మందిరానికి వచ్చే ఒక వ్యక్తుని పైన పగ ఉంది. ఆ పగ ఎలా ఉందంటే, అది కక్ష తీర్చుకునేటట్టుగా ఉంది. ఆ పగనే అతన్ని జీవ గ్రంథంలో ఉన్న పేరు తీర్పు గ్రంథంలోకి వెళ్ళేటట్టు చేసిందయ్యా, పగన. అప్పుడు యేసయ్య కంట్లో నీళ్ళు తీసుకొని ఆ దైవజనుని చూసి,
ఇదిగో నీ మందిరానికి వచ్చి ఒక వ్యక్తుని పైన నీకు పగ ఉందే. హల్లెలూయా. ఆ కుర్చీలో కూర్చోండి, మంచి కూర్చోండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దయచేసి ఏమనుకోదు అని అంటున్నాను. మంచి స్ట్రైట్గా కూర్చోవాలి. అట్లా ఒరికి కూర్చుంటే నిద్ర రాదా నీకు? వింటున్నావు వాక్యం? స్తోత్ర. నిన్ను బట్టి అందరు కుర్చీలు తీసేస్తాం మరి వచ్చేసారి. ఎందుకంటే అవి నిద్రపోవడానికి కాదు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోనికి. స్తోత్ర. మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేని వారికి అది దేవుడి స్తోత్రం. కానీ నిద్రపోవడానిక ఇంకా కొన్ని కుర్చీలు పెంచాలని చూస్తున్నాం. ఒక ఆవిడ నాకు కొంత డబ్బు సాయం చేసింది. పిలాయిపల్లి మందిరంలో కొన్ని కుర్చీలు తెచ్చేయండి, 10 కుర్చీలు తీసుకురాండి. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అవి కూడా తీసుకురాకుండా చేస్తారా ఏంది? ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ఆమేన్. గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలో ఖుదా యేసు మసీకి. ఆమేన్. ఆమేన్. దేవుని పిల్లారా, ఆ దైవజనుల్లో ఏముంది ఇప్పుడు? పగ. పగ. దైవిక మందిరానికి వచ్చి ఆరాధన చేసే ఒక సహోదరుడి పైన ఏముంది? పగ. పగ. ఆ పగనే ఆ దైవజనుని ఎక్కడికి ఇడుస్తుంది? నిత్య నరకాగ్నికి, పాతాళానికి ఇడుస్తుంది. కాబట్టి దేవుని పిల్లరా, నేను సంఘం కట్టానయ్యా, 10 మందికి సహాయం చేశానయ్యా, ఆత్మలను రక్షణలోకి నడిపించానయ్యా, సువార్త చేశానయ్యా, అనుదినం వాక్యము ధ్యానించానయ్యా, ఉపవాసాలుండి ప్రార్థన చేశానయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు తిరిగానయ్యా. మంచిదే, మంచిదే. కానీ 9 ఆజ్ఞలు నెరవేర్చావు. 9 కాదు, 99 నెరవేర్చావు. కానీ ఒక్కదానిలో విజయం సాధించలేకపోయావు. పగ అనేదాన్ని నువ్వు తీసేసుకోలేకపోయావు. పగ, ఎదుటి వ్యక్తి పైన ఉన్న పగను తొలగించుకోలేకపోయావు. కనుక ఆ ఒక్క ఆజ్ఞను పాటించనందున ఈ 99 నీకేమయ్యాయి? అపరాధంగా మార్చబడ్డాయి. ఏమయ్యాయి? అపరాధంగా. మరొకసారి చదువురా మాట, మరొకసారి చదువు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగుదు. ఒకసారి చూసుకో, ఆ ఒక్కటి ఏం పాటించలేకపోతున్నావు? ఆ ఒక్కటే నీకు ప్రభుకు ఒక తెరగా మారింది. ఆ ఒక్కటే ప్రభుని చూడకుండా నీ కన్నులకు పొరలు కలగజేస్తుంది. ఆ ఒక్కటే దివ్య సుందరుడైన యేసునాథుని, నీ జత కలుచువాణ్ణి, నీ చెయ్యి పట్టుకొని పరలోకానికి తీసుకెళ్ళువాణ్ణి చూడకుండా నీ కన్నులకు మైమరుపు కలగజేస్తుంది. ఆ ఒక్కటి నీ మనసులో మెరుస్తుంది. ఇప్పుడు ఆ ఒక్కటి నీ మదికి వస్తుంది. ఇప్పుడు కొందరు 2 పాటించరు, కొందరు 3 పాటించరు. అవి నీ మనసులోకి పరిశుద్ధాత్మ దేవుడు తెస్తున్నాడు. వాటిని ఈ దినం ఒప్పుకొని గనక నువ్వు సరిగా నిలబడడానికి ఇష్టపడితే రేపటి దినం నుండి ప్రభుని జతగా చేరబోతున్నాడు. రేపటి నుండే ప్రభుని చేయబట్టుకొని నడిపించబోతున్నాడు. రేపటి నుండే పరలోకంలో నీ పేరు మారుమోగుతూ దేవదూతలు ఆకాశం నుండి నిన్ను తొంగి చూడబోతున్నాయి. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమ తీసుకురాని గట్టిగా. గ్లోరీ, నీకు మహిమ చెల్లిస్తున్నాను యేసయ్యా.
కాబట్టి ఆ ఒక్కటి ఏంటో చూసుకో. నువ్వు ఆ ఒక్కటి పాటించకుండా వచ్చి ప్రార్థన అనే బలిపీఠం మీద మోకాళ్ళేసి నువ్వు చేతులెత్తి అయ్యా అని ఎంత అరిచినా ఏడ్చినా ఆ ప్రార్థనకు ప్రయోజనమేమి ఉండదు. మనం చూసుకోబోతుంది ఏంటండి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అదే విషయాన్ని ఇప్పుడు ఆ ప్రార్థన అనే బలిపీఠం, ప్రార్థన అనే పీఠం మీదకి నువ్వు వచ్చే ముందు నీ జాగ్రత్తలు ప్రభు తెలియజేస్తున్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్. కొందరి గుట్కా నమలే అలవాటు ఉంటుంది, కొందరికి డ్రింక్ చేసే అలవాటు ఉంటుంది, కొందరికి బూతు మాటలు మాట్లాడే అలవాటు ఉంటుంది, కొందరికి కోపం అనే దాన్ని ముందుంచుకొని ఆవేశాన్ని ముందు పెట్టుకొని పరిగెత్తుకెళ్ళే స్థితి ఉంటుంది. కొందరికి దొంగతనం అనే అలవాటు ఉంటుంది, కొందరికి అన్య జనులు పాటించే వాటి విషయంలో ఆసక్తి ఉంటుంది, కొందరికి చెడు కామ విలాస కోరికలు ఉంటాయి, కొందరికి ఇటుండాలి అటుండాలి, రెండిటి మీద అడిగేయాలి, ఇలాంటి మనస్వాంఛ ఉంటుంది. కొందరికి ఈవిడతో నాకే, ఇతనితో నాకే, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చీఫ్గా చూసే ఆ గర్విక హృదయం ఉంటుంది. ఇలా ఎన్నో కొందరికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి మనసుండదు. తన ఇంట్లో ఇద్దరికయ్యే భోజనం ఉన్నా ఆకలితో వాడు నీ ఇంటికి వస్తే అన్నం పెట్టి గుణం ఉండదు. పిసినారులు ఇలాగా చాలా రకాలైనటువంటి ఉంటాయి. అందులో ఏ ఒక్కటి నీలో ఉన్న ప్రార్థన బలిపీఠం మీదకి వచ్చే ముందు దాన్ని తొలగించుకోవడం ఎంతైనా శ్రేష్టమో. ఆమెన్. ఎందుకంటే నువ్వు ప్రార్థించేది పరిశుద్ధునికి, నువ్వు ప్రార్థించేది కోటాను కోట్ల దేవదూతల ఆరాధనకు యోగ్యుడైన ఘనునికి, అన్ని నామముల కన్నా పైనామంగా ముద్ర వేయబడ్డదైన నామము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సృష్టికర్త నామం అది. ఆయన పేరేం పేరండి? ఆయన పేరేం పేరు? నీ పేరంటే నాకెంతో ఇష్టమయ్యా. ఎంత బాగుంటుందో పేరు. చూస్తున్నావా, నన్ను చూస్తున్నావా, ఆకాశమందుండి వింటున్నావా, ప్రార్థన వింటున్నావా. ఈ పాటలు ఎంత బాగా పాడుకుంటున్నావు నేను నా ప్రార్థన గదిలో. స్తోత్రం. ఇవన్నీ ప్రజల మధ్యలోకి వెళ్తే ఎంతోమంది దీవించబడతారో. ఆమెన్. కానీ మన దగ్గర అంత స్తోమత ఆర్థికంగా లేదు. మందిర స్థలాలు సంపాదించడానికి తలపానం దొక్కొస్తున్నాం. ఎందుకంటే వస్తుంటే మందిర స్థలాలు దొరకవు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా తర్వాత వచ్చేవారికి ఒక పునాది అన్ని స్థిరపరిచేలాలి. వాళ్ళు కేవలం సేవ మాత్రమే చేసేటట్టు ఉండాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో ఒక్క అడుగు కూడా అమ్ముకోవడానికి ఉండదు, కొనుక్కోవడానికి ఉండదు. అన్నీ ఎవరి పేరట? యెహోవా అగ్ని ప్రేయర్ మినిస్ట్రీస్ పేరటనే ఉంటాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఎవరైనా నేనైనా మందిరం స్థలం కొన్నామా, కట్టబడ్డదా మందిరం, దాంట్లో ఒక్క అడుగు స్థలం కూడా అమ్మడానికి ఉండదు, కొనడానికి ఉండదు. మందిరం కట్టబడిన వెంటనే ఎవరి పేరటకు చేరుతుంది? ఆమెన్, దేవుని పేరటకు వెళ్ళిపోతుంది. ఆ రోజు డాక్యుమెంట్ ఒకరోజు మీకు వీలైతే చూపిస్తాను. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. రైట్. దేవుని పిల్లారా,
ప్రార్థన అనే బలిపీఠం మీదకి నువ్వు వచ్చే ముందు నువ్వు క్రమపరుచుకోవలసినటువంటి జాగ్రత్త ఆ ఒక్కటేంటో చూసుకో. ఉదాహరణకండి, ఇప్పుడు నా బండి ఉందండి, నా బైక్ తీసుకొస్తాగా, స్ప్లెండర్ స్ప్లెండర్ ప్రో స్ప్లెండర్ ప్రోనే కదా నాది, స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉంది నాకు. అది కొని నేను 14 సంవత్సరాలు, నా ముందు కొన్నోళ్ళు ఎందరో మార్చారు, కానీ నాకు అదే బంగారం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా నడుపుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, అయితే ఇప్పుడు ఆ బండిలో నేను ఏం పోస్తే ముందుకు నడుస్తుందండి? పెట్రోలేగా. నేను పెట్రోల్ ఎందుకు పోస్తా? పెట్రోల్ కాస్త ఖరీదు ఎక్కువ అని ఒక షేరు లేదా 2 షేర్లు ఒక కళ్ళు డబ్బా తెచ్చి పోసాను అనుకో. కళ్ళు డబ్బా తెచ్చి పోసాను అనుకో, పిల్లలారా మీరు చెప్పండి రా, నడుస్తుందా? వీడు నడుస్తుంది అంటావు. కళ్ళు డబ్బా మీ నాయన బండిలో పోయిరా, ఒక కళ్ళు డబ్బా తెచ్చి. వీళ్ళ నాయన ఉండే ఇడా, ఎక్కడ పోయిండో, ఇప్పటిదాకా ఉండే, రాగానే ఫస్ట్ ఎదురు అయినా పడ్డాడు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కళ్ళు డబ్బా పోసాను అనుకో, ముందుకు వెళ్తుందా? కళ్ళు డబ్బా వద్దు, ఒక 1/2 లీటరు ఏంటిది బ్రాండీ తెచ్చి పోస్తా అని పోసాను అనుకో, నడుస్తుందా? లేదు, ఒక బీర్ బాటిల్ తెచ్చి పోస్తానని అనుకో, నడుస్తుందా? మీరు చెప్పట్లే, నడవదు. దేవుని పిల్లారా, పెట్రోల్ పోస్తేనే ఆ ఇంజన్కు బలం, పెట్రోల్ పోస్తేనే ఆ పైపులు క్షేమంగా ఉంటాయి, పెట్రోల్ పోస్తేనే బేరింగ్లు స్మూత్గా పని చేస్తాయి, బండి ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈ మానవుడి శరీరం, దీంట్లో బండిలో ఉన్న అవయవాల లెక్కనే శరీరంలో ఉంటాయి. గుండె అయినా, ఊపిరితిత్తులైనా, లివర్ అయినా, కిడ్నీలైనా, ఇంకేముంటాయి, ఇంకా మిగతా అన్ని భాగాలు ఉంటాయి. ఇప్పుడు వీటికి రక్తం సరఫరా కావాలి, బేరింగ్లు కరెక్ట్గా పనిచేయాలి, చక్కగా బతుకు బండి ముందుకు సాగాలి అంటే ఇప్పుడు దీంట్లో ఏం పోయాలి? రక్తానికి బలం ఏంటిది? రక్తాన్ని చక్కగా పల్చదనం చేసి అవయవాలకు మంచిగా చక్కగా తీసుకెళ్ళి ఏదైతే అపరిశుద్ధమైనది ఉంటుందో దాన్ని తొలగించుటకు మనం ఏం పోయాలి? లోపల బిత్తరమంగమే చూస్తున్నారు ఈశ్వరేంద్ర నాయన పోయి ఏం పోయాలక గట్టి చెప్పండి, ఏం పోయాలరా పిల్లలారా? నీళ్ళేగా, తెలుసా మీకు పక్క? స్తోత్ర. మరి నీళ్లకు బదులుగా అంటే వాటర్కు బదులుగా ఒక కళ్ళు డబ్బా పోసామనుకో, లేదా ఒక 1/2 లీటర్ వైన్ పోసామనుకో, లేదా ఒక బీర్ బాటిల్ పోసామనుకో, ఒక బండే, రోడ్డు పైన నడిచే ఒక బండే నడవలేక పాడైపోతే మరి మనిషి యొక్క బ్రతుకు బండి ఎలా నడుస్తుందండి? ఎలా నడుస్తుందండి? లోపల ఒక్కొక్క అవయవం ఏమవుతుంది? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియకుండా మన శరీరంలోకి జొరబడుతున్న విషం అది మెల్లమెల్లగా ఒక్కొక్క అవయవాన్ని ఏం చేస్తుంటది? పాడు చేస్తుంటది. కానీ నేను ఒక ఆయన్ని అడిగాను, ఎందుకు ఇలా డ్రింక్ చేస్తావంటే, అది తాగితే కాస్త అదేంటి మంచిగా నిమ్మలంగా ఉంటుంది. ఏ పుస్తకంలో లేదండి అట్లా రాసి. నేను చాలా పుస్తకాలు మందు గురించి సంబంధించి చదివాను, ఏ పుస్తకంలో లేదు. మంచిగా నెమ్మది వస్తుందంట, తాగితే నెమ్మది వస్తుందని ఏ పుస్తకంలో లేదు. కానీ అది తాగితే గుండె పోతుంది, లివర్ పోతుంది,
కిడ్నీలు పోతాయనే ఉన్నది. నిజం, అది చదివాను నేను. అయిపోతాయని చదివాను, కానీ నిమ్మలం ఉంటుందని మాత్రం ఎక్కడ ఏ పుస్తకంలో లేదు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, సహోదరీలారా, దైవ విరుద్ధమైన దాన్ని మనం ఏమాత్రం దాన్ని అంటకూడదు. ఆమేన్. సృష్టికర్తకు వ్యతిరేకమైన దాని వైపు చూడొద్దు. ఆమేన్. ఒకసారి సామెతల గ్రంథము 20, సామెతల గ్రంథము, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 23వ అధ్యాయం అనుకుంటాను. 23వ అధ్యాయము 29వ వచనం నుండి చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చుకునే వారికే కదా. కలిపిన ద్రాక్షారసం అంటే ఏందో తెలుసా? మధ్యమం అండి, మధ్యమం వైన్ షాపుల్లో దొరుకుతుందిగా, అది. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రగా కనబడును, గిన్నెలో తలలాడుచుండును, త్రాగుటకు రుచిగా ఉండును. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? దాని వైపు చూడకము. ఏం చెప్తుంది వాక్యము? దాని వైపు చూడకము. పిమ్మట పిమ్మట అది సర్పం వలె కరుచును. సర్పం డైరెక్ట్ ముందుకొచ్చి మంచిగా పడగదీసి వచ్చి కడుస్తుందా అండి? గుట్టుగా దాక్కొని ఎక్కడ దొరుకుతుందో కాటు వేద్దామని, ఎక్కడ దొరుకుతుందా కాటు వేద్దామని కదా, గుట్టుగా. అందుకే వాక్యము ఎంత తేటగుంది. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రంలో పడుకొనిన వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరన పడుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్రపోదునో మేలుకొందునో, మరలా దాన్ని వెతుకుదును. దేవుని పిల్లలారా, చూడండి, దాన్ని దేంతో పోల్చాడు ప్రభు? కట్లపాము, సర్పము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కుటుంబాల్లో అంటే బాధలున్నాయో ఈ త్రాగుడు ద్వారా. నిన్న ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పాపం భార్య బిడ్డను పట్టుకుంటే రోడ్డు మీద పడేసి లాక్కొస్తున్నాడు. పోలీసుడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడినా అతనికి అర్థం కావట్లే. నీ బిడ్డరా, నీ భార్యరా, నీ భార్య నీ బిడ్డరా, అలా లాక్కొస్తావే అంటే పోలీస్ ఆయన ముందే కాలెత్తి తన్నుతున్నాడని భార్యను. ఆమె గట్టిగా అరుస్తున్నది, బిడ్డ అరుస్తున్నాడు. అప్పుడు పోలీసు వారు గట్టిగా మందలించి తీసుకెళ్ళి 2 బకెట్లు వాటర్ పోసి ఆ కూలర్లు ఉంటాయి కాండి, ఆ కూలర్లు 1 గంట సేపు, ఒక 20-30 కూలర్లు మోపించారు. అప్పుడు ఆ మత్తు కనుక విరిగాక అప్పుడు ఆ భార్యను బిడ్డను చూసి బాధపడుతున్నాడు. బిడ్డను దగ్గరికి తీసుకుంటే బిడ్డ ఎక్కడండి, దగ్గరికి వస్తలేడు, ఏడుస్తున్నాడు. ఎన్ని కుటుంబాల్లో అవస్థలున్నాయో, ఎన్ని కుటుంబాలు కలహము చేత నింపబడుతున్నాయో, ఎన్ని కుటుంబాలు బలహీనమై ఆస్తులను పోగొట్టుకుంటున్నాయో, ఎంతమంది కుటుంబస్తులు మానసిక ఒత్తిడికి బలహీనులై రాత్రులు నిద్రలేక, ఎన్ని కుటుంబాల్లో
బలహీనతలు ఏర్పడిపోయి, బలాలు తగ్గిపోయి, మానసిక ఒత్తిడికి గురై కుటుంబాలే కొల్లగొట్టుకుపోతున్నాయో ఒకసారి ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట కరెక్టే, దాని వైపు చూడొద్దు. క్రైస్తవులైన మనం, క్రీస్తు నమ్మిన మనం అరకాలు దుమ్ముతో సమముగా ఎంచాలి, దానిని పెంటతో పోల్చాలి. ఆమెన్. రోతతో పోల్చాలి దాన్ని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామాని మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ ఒక్కటే నీకు తెరగా నీకు నీ దేవునికి ఉందేమో, ఒకవేళ అలాంటి మనసు బాగుంటే ఈ క్షణమే దాన్ని తీసి పక్కన పడి నీ ప్రభుని కనబడబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబానికి ఇది ఒక్కటే అడ్డుకట్టగా ఉందేమో, ఆ ఒక్కటి తీసేయి, దీవెనలు నీ ఇంటిని చేరబోతున్నాయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ముగిస్తానండి, సమయం మించిపోయింది. స్తోత్రం కలుగును. చాలా విపరీతమైన సమయం అవుతుంది. నేను చెప్పాలనుకున్న పాఠం చెప్పలే. సరే, దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఇంకొక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తానుగా. వాక్యం ఏం చెప్పను, వాక్యం వచ్చే వారం చూద్దాం. వీలైతే బుధవారం రోజు రండి, ఇంకా మీకు మంచి వాక్యం ఉంటుంది. రేపు సోమవారం, రేపు ఏమున్నది, మా చెల్లెళ్ళు అక్కలకు ఉమెన్స్ డే. ఏంటి? మహిళల దినోత్సవం. ఏంటండి? మహిళల దినోత్సవం. ప్రతి సంవత్సరము మనము బయటకు వెళ్ళే వాళ్ళం, అంటే బయట చర్చిల్లో ఆ మీటింగ్ జరిగిస్తే వెళ్ళే వాళ్ళం. కానీ ఈసారి మన పాస్టరమ్మ గారు కూడా ఆలోచించి అక్కడికి ఇక్కడికి ఎందుకు, మన దగ్గరే భోజనాలు చేసి, చక్కగా వచ్చిన వారికి భోజనాలు చేసి, వాళ్ళకు చక్కని వాక్యం అందించి, ఉమెన్స్ డే చక్కగా క్విజ్ ఉంటుంది, పాటలు ఉంటాయి. ఇక మీరు చక్కగా, ఓన్లీ ఆడపిల్లలే ఉంటారు కనుక మీరు చక్కగా మాట్లాడుకోవచ్చు. స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మీరందరూ, స్త్రీలైన మీరందరూ రేపు పొద్దున ఎక్కడికి రావాలి? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చక్కని భోజన పరిచయం ఉంటుంది. మీరందరూ చక్కగా ఒకరినొకరు మంచి మాట్లాడుకోవచ్చు. చక్కగా కొత్త వాళ్ళని కూడా పరిచయం చేసుకోవచ్చు. ఓన్లీ ఆడపిల్లలే. ఉమెన్స్ డే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రెండోది ఏంటంటే, కొందరి ఆలోచన ఎలా ఉంటుందంటే అండి, కొందరు ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుడి పైన సనిగే మనస్సు, గునిగే మనస్సు ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కొందరి మనసు ఏముంటుందంటే, ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయానికి తగ్గ కీడు ఏదైనా వస్తే సహించే గుణం ఉండదు. కొందరు దేవుణ్ణే శోధిస్తారు. కొందరు ఎవరిని శోధిస్తారండి? దేవుణ్ణే శోధిస్తారు. కొందరు ఏం చేస్తారు తెలుసా? తన స్వకీయమైన కోరికల మేర ఏం తెచ్చిపెట్టుకుంటారు? శోధనలు. స్వకీయమైన దురాశల వల్ల ఏం తెచ్చుకుంటారు? శోధనలు. దేవుడిచ్చే శోధన అయితే జీవ కిరీటాన్ని ఇస్తుందని బైబిల్ చెప్తుంది. స్వకీయమైన దురాశ అయితే మరణాన్ని ఇస్తుందని బైబిల్ చెప్తుంది. స్వకీయమైన దురాశ వేరు, దేవుడిచ్చే శోధన వేరు. దేవుడిచ్చే కళ వేరు, మన స్వయంగా మనంతలకు మనం యోచించే కళ వేరు. స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకండి, దేవుని కృపలో బ్రతికేవానికి విలువ ఎక్కువ, బ్రతికే వ్యక్తురాలికి విలువ ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో గవర్నమెంట్ ఉద్యోగస్తునికి, ప్రైవేట్ ఉద్యోగస్తునికి తేడా ఉంటుందా? ఉండదండి? ఎక్కడ తెలుస్తుంది తేడా?
బ్యాంక్కి వెళ్తే తెలుస్తుంది. బ్యాంకులోకి వెళ్ళి ఏదైనా లోన్ తీసుకోవాలని గవర్నమెంట్ ఉద్యోగి పాస్బుక్ ఐడి కార్డు కనుక అక్కడ పడేసాడా, అప్పుడు తెలుస్తుంది వాడు రేంజ్ ఏంది. కళ్ళు మూసుకొని లోన్ ఇస్తారు. కానీ ఇప్పుడు నువ్వే కానీ నేను కానీ వెళ్ళిపోయి నేను ఇంత వ్యాపారం చేస్తున్నా, నెలకు ₹1,00,000 సంపాదిస్తా అని తీసుకెళ్ళిపోయి అక్కడ వేసావనుకో, లోన్ అన్నావనుకో, నీ ఆస్తులు చెప్పు ఎక్కడెక్కడున్నాయో చెక్ చేసుకుంటాం. లేదా దేని మీద, ఇండ్ల మీదనా ప్లాట్ల మీదనా లోన్, అవి చెక్ చేసుకొని వాళ్ళకి నచ్చితే అది కూడా నెలల తరబడి తిప్పించుకొని ఇస్తారు, లేదంటే ఫెయిల్ చేస్తారు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి బలం ఎక్కువ. అలాగే దేవుని కృపలో బతికేవానికి బలం ఎక్కువ. ఆమెన్. దేవుని కృపలో బతికేవాని బలం ఎక్కువ. దేవుని కృపలో బ్రతకని వ్యక్తికి బలం తక్కువ అండి, విలువ కూడా తక్కువే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏది దైవ చిత్తమో ఏది దైవ చిత్తము కాదు యోచించి ముందుకు సాగాలి, యోచించి ముందుకు సాగాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా దేవుని ఎదుట మనం ఉన్నాము. నేను చెయ్యెత్తి మీకు చెబుతున్నాను, దేవుని వల్ల మనకు మేలే గాని కీడేమీ లేదు. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తానగా. ఒకరోజు ఏం జరిగిందంటే, స్కాట్లాండ్ అనే ఒక దేశం ఉంది. ఆ స్కాట్లాండ్ అనే దేశంలో ఒక కుటుంబం, అతని పేరు క్లార్క్. అతడు ఏం చేశాడంటే 9 మంది బిడ్డలు, ఆయనకు 9 మంది బిడ్డలు. ఈ 9 గురించి సాధాలంటే చాలా కష్టంగా ఉందని భార్య భర్త మాట్లాడుకొని చాలా కష్టపడి పని చేసి కొంత డబ్బు సమకూర్చుకొని ఇక్కడి నుండి అమెరికా ప్రాంతానికి వెళ్ళి అక్కడ మంచి బ్రతుకుంటుంది, బ్రతుకుదామని యోచించారు. దేవుని పిల్లరా, అయితే కష్టపడి డబ్బు సమకూర్చుకొని 9 మంది పిల్లలు, తాను తన భార్య ఇంటిలో నుండి బయటకు దాటారు. ఆ గేట్ తీసి రోడ్డు ఎక్కారు, లగేజ్ అంతా పట్టుకొని. టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి, ఓడ టికెట్లు కూడా బుక్ అయినాయి. వెళ్తుంటే ఓ కుక్క అక్కడ పడుకొని ఉంది. అయితే 9 మంది పిల్లల్లో ఒక చిన్నోడు ఆ కుక్కను చూసి బావు అన్నాడు. అనేసరికి అది ఎక్కడో కుక్క వచ్చినట్టుంది అనుకొని మెలకు అయ్యి అటు ఇటు చూసి ఈ చిన్నోడి మీద వచ్చి పడి చేయి బట్టి కరిచింది. కరుస్తే బ్లడ్ వెళ్ళింది. అయ్యో, చిన్నోడిని కుక్క కరిచిందే అని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు ఏమన్నారంటే, ఇగో చిన్నోడిని కుక్క కరిచింది, రెబీస్ అనే వైరస్ కుక్క జలుగురులో ఉంటుంది కనుక ఆ వైరస్ కనుక మీ చిన్నోళ్ళకి ఎక్కే ఉంటుంది, నాకు తెలిసి అది కుటుంబస్తులందరికీ పాకే ఛాన్స్ ఉంటుంది. కనుక మీరు ఒక 15 రోజుల వరకు ఇంట్లో నుండి బయటకు రావద్దని ఆ దేశము వీళ్ళ మీద ఒక కట్టు ఆజ్ఞ చేసింది. అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో వేసి బయటంగా తాళం పెట్టేసి వాళ్ళకు భోజనము ఆ కిటికీలో నుండి ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళ నాన్న అమ్మ ఆ చిన్నోని పిలిచి చాలా కోపడ్డారు. రేయ్, నీ వల్లనే గారా ఆ స్టీమర్కు టికెట్లు బుక్ చేశాం, ఫెయిల్ అయిపోయాయి, డబ్బు వృధా అయిపోయింది. అమెరికా ప్రాంతానికి మనం వెళ్ళాలి, వీసా ఉంది, ఫెయిల్ అయిపోయింది. నీ వల్లేగా నష్టం. పనికి మాలినోడా, ఆ కుక్కని కనుక ఏమనకపోయి ఉంటే అది నీ మీదకి వచ్చేది కాదు, కడిచేది కాదు. ప్రార్థన చేసుకొని వెళ్ళాం గారా,
మైండ్ ఉండాలని తిట్టాడండి. తండ్రి తిట్టాడు, తల్లి తిట్టాడు. అప్పుడు ఆ బాబు అన్నాడు, నేను కావాలని చేశానా, అదే వచ్చి మీద పడి కడిసిందిగా అని బాధపడ్డాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ ఆ స్టీమర్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత, వెళ్ళిపోయిన 3 రోజులు వెళ్ళాక, నాలుగో రోజు, నాలుగో దినమున వీళ్ళ ఇంటికి ఒక పేపర్ బాయ్ వచ్చి పేపరు ఇంట్లో విసిరేసి వెళ్ళాడు. వెళ్తే ఆ పేపర్ మీద ఫస్ట్ పేజీలనే ఏముందో తెలుసా? ఏముందో తెలుసా? ఆ ఓడ ఏంటో తెలుసా? టైటానిక్ ఓడ. ఏ ఓడ అండి? టైటానిక్ ఓడ. ఎప్పుడు? 2012 సంవత్సరం. 2012 సంవత్సరం. 2012 లేదా 1912? దేవుడి కాదు, 2012 సంవత్సరం ఏప్రిల్ 10. ఏంటండి? ఏప్రిల్ 10. ఆ తేదీల్లో, ఆ ఇయర్ కరెక్ట్ నాకు గుర్తుకు లేదు, కానీ ఆ తేదీల్లో ఈ టైటానిక్ ఓడ ఎక్కి వీళ్ళు వెళ్ళాలి. అదే ఓడ ఎక్కి వెళ్ళాలి. కానీ ఏమైందో తెలుసా? ఆ ఓడ 3 దినాలు సముద్రంలో ప్రయాణమైన అనంతరం ఒక పెద్ద ఐస్ కొండకు తగిలి అదంతా పగిలిపోయి దరిదాపుగా 3300కు పైగా జనాభా దాంట్లో ప్రయాణిస్తారు. అంత పెద్ద ఓడ. ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ ఏమయ్యారు? చనిపోయారు సముద్రంలో. అప్పుడు వాళ్ళ నాన్న అది చూసి, అద్భుతం, మహా అద్భుతం, ప్రభు మనల్ని కాపాడాడు. ఆమెన్, ఆమెన్. మనము కూడా ఇదే ఓడలో ప్రయాణం చేయాలి. ఈ ఓడనే ఎక్కాలి. కానీ ఇదే ఓడలో ప్రయాణించే మనల్ని ప్రభు ఏం చేశాడు? వెళ్ళకుండా కుక్క కాటు ద్వారా అడ్డగించి రక్షించాడు. ఆమెన్, ఆమెన్. మనము కూడా వెళ్ళుంటే మనమందరము చనిపోయేవారము అని మోకరించి అందరి చేతులెత్తి ప్రభుని స్తుతించారు. దేవుని కృపలో ఉన్నవారు ఎంత అద్భుతంగా కాపాడబడతారంటే ఆశ్చర్యంగా కాపాడబడతారు. ఆమెన్. దేవుడే అని దేవుని పక్కన పెట్టి, దేవుని సన్నిధి పక్కన పెట్టి, ఆరాధన పక్కన పెట్టి, బల్లా రక్షణను కాపాడుకోలేని వ్యక్తులు దేవుని కృపలో లేనివారు. దేవుని కంచె ఉండదు, దేవుని కాపు ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. ఎంతమంది అండి? 3300 పైచెలకు చనిపోయారు. అక్కడ చనిపోయారండి. కానీ ఈ కుటుంబము ఎవరి కృపలో ఉంది? ఎవరి కృపలో? దేవుని కృపలో. ఇప్పటిదాకా చెప్పానుగా, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారు. కానీ బయట బజార్లో పనిచేసుకునే వాళ్ళు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి చాలా ఫ్రీడమ్లు ఉంటాయి. దేవుని కృపలో ఉన్నవానికి దేవుని కంచె ఉంటుంది, దేవుని భయం ఉంటుంది, దేవుని కాపు ఉంటుంది, ఎలా జీవించాలి దేవునిలో అనే ఒక ఆలోచన ఉంటుంది. ప్రభుకు వ్యతిరేకమైన పని చేయాలంటే భయం, వణుకుతారు. కానీ దేవుని కృపలో లేని వారు విచ్చలవిడిగా తిరగొచ్చు, విచ్చలవిడిగా బ్రతకొచ్చు. ఏం చేసినా అంతరంగంలో దేవుని ఆత్మ ఉండదు కనుక గద్దింపు ఉండదు. అలాంటి వారు వాళ్ళ ఇష్టం. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని కృపలో ఉన్న నీకైనా నీ కుటుంబానికైనా ప్రభు మేలు త్వరలోనే అద్భుతంగా ఆకర్షణీయంగా నీ ఇంటిని చేరబోతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని మేలు స్వచ్ఛందంగా నీ ఇంటిని చేరబోతుంది. కానీ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రభు ముందుగానే హెచ్చరిక చేశాడుగా. ఆ జాగ్రత్త తీసుకో. ఆయన కృపలో ఉండడానికి ఇష్టపడు. ఆ ఒక్కటేంటో తొలగించుకొని ప్రభుని కన్నులారా చూడు.